హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటో బ్లౌజ్ కటింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? బ్లౌజ్ కటింగ్ ఏం లేదండి, రోజు సాయంత్రం షాప్లో ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇది సాయంత్రం టైంలో 6కి అనుకుంటా, సాయంత్రము 6 టైంకి తీసాను అనమాట. ఇక్కడ నేను రేపటి కోసం అయితే బ్లౌజులు కట్ చేసుకుంటున్నాను. సాయంత్రం అయ్యేసరికి షాప్లో ఎలా ఉంటుందనేది చూడండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, మా పని బిజీలో మేము ఉంటామన్నమాట. ఇంకా వాళ్ళ పని బిజీలో వాళ్ళు ఉంటారు. ఇంకా ఏదో ఒకటి షాప్లోనే తీసుకొని తినడం, ఇంకా రాసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడైతే నేను రేపటి కోసం బ్లౌజ్ కటింగ్స్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా వర్క్ అనేది ఎక్కువగా హెవీగా ఉన్నప్పుడు మాత్రం ఇలా సాయంత్రం టైంలోనే కటింగ్ పెట్టేసుకుంటాను అనమాట. లేచి ఇంకా 6కి కటింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా నేను ఇంటికి వెళ్ళే లోపల ఎన్ని అయితే అన్ని కట్ చేస్తాను. లైనింగ్ ఉతికిన ఉంటే మాత్రం కట్ చేసి పెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇది వర్క్ బ్లౌజ్ అనమాట. మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి, స్టిచ్చింగ్కి వచ్చాయి. రేపు స్టిచ్చింగ్ అయిపోవాలి. ఈరోజు మొత్తం పవర్ సరిగ్గా లేక స్టిచ్చింగ్ అనేది అవ్వలేదన్నమాట. పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. ఇంకా సాయంత్రం టైంలో కూడా ఇవి కట్ చేసేటప్పుడు కూడా చాలాసేపు పోయిందనమాట. ఇంకా ఛార్జింగ్ లైట్ ఉంటే పెట్టేసుకొని కట్ చేశాను అనమాట. చీకట్లో కట్ చేయలేం, కానీ ఛార్జింగ్ లైట్ వెళ్తురు బాగానే ఉంటుంది. కరెంట్ అంతా లేకపోయినా కొంచెం తక్కువగా అయినా ఉంటుందన్నమాట. ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను. కట్ చేస్తూ ఒక సైడ్ మాట్లాడుతూ, పిల్లలతో మాట్లాడుతూ, అక్కడ మా సుమలత కుడుతుందనమాట ఒక సైడు. ఇంకా తనతో మాట్లాడుతూ 2 రోజులకి, ఇంకా 2 రోజులు ఉంది కదా మనకి వరలక్ష్మి వ్రతంకి ఇచ్చేవి ఏమేమి ఉన్నాయన్నీ చూసుకొని అన్నీ కటింగ్ చేసేసి కుట్టేద్దామని చెప్పేసి ఇంకా కటింగ్ అయితే పెట్టుకున్నానండి. ఇట్లా ఎక్కువగా బ్లౌజులు ఉన్నప్పుడు అర్జెంటుగా ఇచ్చేటప్పుడు నేను కస్టమర్ ఇవ్వగానే లైనింగ్ తీసి పెట్టి తడిపేసి పెడతానమాట. ఎందుకంటే నాకు వీలు అవ్వగానే నేను కటింగ్ పెట్టేసుకుంటాను. కట్ చేసింది అనుకోండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినట్టే. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 6:30కి ఇంకా వర్క్ నడుస్తూనే ఉందన్నమాట ఈరోజు. ఇంకా నేర్చుకునే వాళ్ళైతే 4:30, 5 కల్లా వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత షాప్ పరిస్థితి ఇలా ఉంటుంది, ఎక్కడ బట్టలు అక్కడ. ఇంకా సుమలత కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇవన్నీ ఎక్కడికక్కడ సర్దేసి చూడండి, ఇంకా పిల్లలు రాసుకుంటూ ఉన్నారనమాట. వీడియో తీస్తున్నానని చెప్పేసి హాయ్ చెప్తుంది. ఇంక ఇవన్నీ సర్దేసి ఎక్కడక్కడ పెట్టేసి హెమ్మింగ్కి ఇవ్వాల్సినవి తీసుకొని రేపటి కోసం కటింగ్ చేసి పెట్టుకొని మొత్తం ఇంకా ఇలా మొత్తం క్లీనింగ్ చేసేసుకొని వెళ్ళేసరికి నాకు 7:30, 8:30 కూడా అవుతుంది. ఇక్కడ మొత్తం మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మొత్తం ఇంకా రేపటి కోసం రేపు నేను మొత్తం మగ్గం వర్కే స్టిచ్ చేస్తాను. ఇంకా రేపు నాకు బోర్ వచ్చేస్తుంది ఇంకా రేపు స్టిచ్చింగ్ చేయాలంటే. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి ఎక్కువగా స్టిచ్ చేస్తే తలనొప్పి కూడా వస్తుందండి. ఎందుకంటే కొంచెం స్లోగా కుట్టాలి, నిదానంగా కుట్టాల్సి ఉంటుంది కదా. పూసలు అవన్నీ ఉంటాయి. అవైతే ఇంకా రేపు కుట్టేద్దామని చెప్పేసి ఎల్లుండి ఇచ్చేసేయాలన్నమాట. గురువారం రోజు సాయంత్రం వరకు ఇచ్చేసేయాలి. 4 బ్లౌజెస్ ఉన్నాయి, కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను కటింగ్ వీడియోస్ అయితే ఏం తీయలేదండి ఈరోజు. ఎందుకంటే ఇంకా సాయంత్రం టైంలో నా షాప్లో ఎలా ఉంటుంది వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు నేను ఇవి కట్ చేసేటప్పటికి సుమలత అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేను రేపటి కోసం కట్ చేస్తున్నాను. తనకు రేపు స్టిచ్చింగ్ చేయడానికి వేరే బ్లౌజెస్ అన్నీ కట్ చేసి ఇవి నా కోసం నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను స్టిచ్చింగ్ చేయడానికి మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా బాగా నీట్ ఫినిషింగ్తో వేశారు. ఎవరు వేశారో కానీ లోకల్లోనే వేశారంట. లోకల్లో ఎవరు వేసేవాళ్ళు ఇంతకుముందు లేరు, ఇప్పుడైతే ఉన్నారంట. బాగా వేశారనమాట. ఫస్ట్ టైం లోకల్లో ఇంత బాగా వేయడం. మాదైతే పెద్ద సిటీ కాదు, చిన్న మండల్ ఎత్తుపడరే. ఇక్కడైతే మగ్గం వర్క్ వేసే వాళ్ళు లేరు, కానీ ఎవరో వేస్తున్నారంట. పర్వాలేదు, బాగానే వేశారు. ఇంక ఈ బ్లౌజెస్ అయితే రేపు కుట్టాలన్నమాట. చూడండి, వేశారు కానీ ఫ్రంట్ నెక్ అనేది సరిగ్గా వేయలేదు, అంటే కరెక్ట్ ప్లేస్లో వేయలేదనమాట. మరీ కిందకి వేసేసారు. ఫ్రంట్కు జెయింట్లు అయితే పడ్డాయన్నమాట. చాలా చిన్న సైజే, మరి పెద్ద సైజు కూడా ఏమి కాదు, కానీ ఇక్కడ జెయింట్లు అయితే పడ్డాయి. ఇంకా నేను కట్ చేసుకుంటుంటే ఎన్నిసార్లు కరెంటు పోయిందో, ఎన్నిసార్లు వచ్చిందో అనమాట. రోజు సాయంత్రం ఇలాగే ఉంటుందండి. ఇంకా ఒక్కొక్క రోజు ఏంటంటే రేపటి కోసం లైనింగ్స్ తీస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే లైనింగ్స్ తడుపుంటే కటింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మొత్తానికైతే రేపటి పనికి ఈరోజే బీజం వేసినట్టుగా రేపటి పని కోసం ఈరోజే నేనైతే ప్లాన్ చేసుకుంటానండి. ఇది ఎప్పటి నుంచి అలవాటు అనమాట. లేకపోతే ఏమవుతుందంటే నాకు రాగానే నేర్పించే వాళ్ళకు చూపించడం, ఇవి కటింగ్ చేయడం ఇవంతా పెట్టుకుంటే నేనేమి చేయలేకపోతాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజైతే నేను ఈరోజే కాదు, రోజు ఇంతే. ఇంకా ముందు రోజు ప్లాన్ చేసి పెట్టుకొని కట్ చేస్తూ ఉంటానన్నమాట.
ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే చాలా తక్కువ, అంటే కిందికి వేసేసారు. కిందికి వేసేయడం వల్ల ఫ్రంట్కి ఒక సైడ్ అయితే కింద జాయింట్ పడుతుంది. ఇక్కడ హ్యాండ్ తగ్గించలేము, అక్కడ ఫ్రంట్ తగ్గించలేము కదా, సైజ్ ప్రకారం స్టిచ్ చేయాలి. కొంచెం వేసే వాళ్ళకి స్టిచ్చింగ్ అనేది అవగాహన ఉంటే ఏమీ కాదు, అవగాహన లేక అలా వేస్తూ ఉంటారనమాట. ఇంకా నా అవతారం చూసి ఏమీ అనుకోవద్దు. అంటే ఇలా పిచ్చి పిచ్చిగా ఉన్నానని చెప్పేసి, ఇంకా పనిలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నది చూసుకోనండి, నా పని ముఖ్యం అన్నట్టుగా చేస్తూ ఉంటాను. ఇంకా అలాగే ఉంటుందన్నమాట డైలీ. ఇంకా ఇక్కడ పవర్ పోతూ ఉండడం రావడం వల్ల చిరాకు వచ్చేసింది. ఇంక ఇవి కట్ చేసేసి ఒక 2-3 చీరలు పీకో ఫాల్స్ చేసేసి పెట్టేసి వెళ్ళాను అనమాట కరెంట్ రాగానే. ఇంక నాకు ఇంటికి వచ్చేసరికి 8 అయిందనమాట. 8కి వచ్చేసి ఇంట్లో పని ఇదైతే కామన్ డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది. టైలర్స్ అన్నాక తప్పదండి, ముందు రోజే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇంకా మా పిల్లలు ఇక్కడికే వచ్చేస్తారనమాట స్కూల్ నుంచి. మా సుమలత పిల్లలు ఇక్కడికే వచ్చేస్తారు స్కూల్ నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా గజిబిజిగా అయిపోతుంది మాకు. ఇంకా ఎక్కడ ఏ ఉన్నాయో కూడా అర్థం కాదు. ఆ కొద్ది ప్లేస్లలో బ్యాగులు పెట్టేసి, టిఫిన్ బ్యాగులు పెట్టేసి మొత్తం అక్కడే కూర్చుండిపోయి ఇంకా అలా ఉంటుందన్నమాట. రోజు ఇంతే. ఇంకా ఇప్పుడు ఇది మొత్తం కటింగ్ చేసేసి నీట్గా అంతా సెట్ చేసుకొని వెళ్ళేసరికి 8కి వెళ్ళి ఇంట్లో పని చేసుకొని పడుకునేసరికి ఇంకా ఒక్కొక్కసారి అయితే నిద్రలో కూడా గుర్తొస్తాయన్నమాట నాకైతే బ్లౌజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు. కొంతమందికి ఏంటంటే హోమ్ సింక్ అని ఉంటుంది కదా, అలాగే నాకు కూడా ఈ బ్లౌజుల పైన బెంగ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కుట్టేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, మధ్యరాత్రిలో గుర్తొచ్చి మెలకువ వస్తుంది. నాలా ఎవరికన్నా జరుగుతుందా లేదా నాకైతే తెలియదు, కానీ ఈ విషయంలో మాత్రం నాకు బాగా గుర్తొస్తాయండి. నేను కొంచెం నిర్లక్ష్యంగా, అంటే ఇద్దాంలే అని చెప్పేసి లేట్గా చేస్తూ ఉంటాను కదా, అలాంటి వాళ్ళకి టక్కుమని గుర్తొచ్చి మెలకు వచ్చేస్తుందనమాట. అమ్మ ఇంకా కుట్టేయాలి అన్నంతగా వస్తుంది. నాకైతే ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ అలవాటు. ఈరోజైతే ఈ వీడియోనండి షాప్లో సాయంత్రం రొటీన్ అనమాట. రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూపించవచ్చు, కానీ గజిబిజిగా ఉంది షాప్ అంతా, సర్దలేదు కదా. ఇంకా టైలర్ షాప్ అంటే అలా ఉంటుంది. మొత్తానికి ఇన్ని బ్లౌజెస్ అయితే కట్ చేశాను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో